అమ్మఒడిలోన గుడి ఉంది తెలుసా, ప్రతి జీవి సృష్టి చాలా ఆనందంగా మేడం గారు వచ్చి చెప్పారు ఇట్లా మీటింగ్ అని. ఊరికనే రావడం కాదు, కానీ మీకు లీగల్గా ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే నేను ఎప్పుడైనా మీకు మైక్ సరిగ్గా పని చేయట్లేదు, కొద్ది నేనే వాయిస్ పెంచి మాట్లాడతాను, పర్వాలేదు. అందరూ మీరు ఇక్కడికి వచ్చారు, అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే ఆడవాళ్ళు ఏదైనా సాధించవచ్చు అంటున్నారు, కానీ ఆడవాళ్ళు ఒక్కటే కాదు, మనకి తోడుగా మగాళ్ళు ఉంటే ఇంకా ఎక్కువ సాధిస్తాం. ఆ విషయము అందరూ కూడా ఆలోచించండి ఒకసారి. ఇంట్లో అయినా సమాజంలో అయినా ఇప్పుడు 2 కళ్ళు ఉంటేనే ఏదన్నా అన్నట్టు, అలాగే ఒక బండికి 2 ఎద్దులు ముందుకెళ్తేనే నాకెళ్తాయి అన్నట్టు. ఎద్దు బండిలు ఉంటాయి, కానీ దానికున్న బడ్జెట్ వేరు ఉంటుంది. అదే 2 ఎద్దులు ఉన్నాయనుకో ఈజీగా వెళ్తుంది. అలాగే ఇంట్లో కూడా భార్య, భర్త, అమ్మ, నాన్న అందరూ సమానంగా ఫస్ట్ పిల్లల్ని చూడటము. అమ్మాయిలే అమ్మ అంటే ఇద్దరికి సమానంగా చూసుకోవాలి. చాలా విషయాల్లో నేను గమనించిన, అబ్బాయికి ఇచ్చిన ఇంపార్టెన్స్ అమ్మాయికి ఇవ్వడం లేదు. అది చాలా తప్పు. ఎందుకంటే వాళ్ళకి చిన్నప్పటి నుండే నేనంటే సంస్థ, అది స్వచ్ఛంద సంస్థ. మేము అనేక కార్యక్రమాలను, సేవా కార్యక్రమాలు జరుపుతుంటాము. వికలాంగుల వాళ్ళ దగ్గరికి వెళ్ళేది, అనాథాశ్రమానికి వెళ్ళేది, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ హెచ్ఐవి బాధితులకి పౌష్టికాహారం ఇచ్చేది. సో ఇలా సర్వికల్ క్యాన్సర్ ప్రివెన్షన్ ఆఫ్ సర్వికల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ వేయడం, ఇలాంటివి చాలా చేస్తూ ఉంటాము. మనకు ఒక గర్వకారణం కాబట్టి అమ్మాయికి సన్మానం చేయడం జరిగింది. గోవిందమ్మ చిన్న వయసే కదా, సీనియర్ సిటిజన్ అన్నారు. మేడం కావచ్చు. మేడం జనవరి 1 రోజు అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో